ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో నెల్లూరు నగరంలో ఉన్న ఓవెల్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ ఆర్ వేణు తెలిపారు. నెల్లూరు నగరంలో ఉన్న అన్ని బ్రాంచ్లలో తమ విద్యార్థులు 468 మంది పరీక్షలకు హాజరు కాగా 600 మార్కులకు గాను 596 మార్కులతో పాస్ అయ్యారని తెలిపారు. 330 మంది 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఇంతటి విజయానికి కృషి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. అనంతరం సీఈఓ ప్రమీల మాట్లాడుతూ నగరంలోనే ఓవెల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈడీ బాలు మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం మహదేవన్, డీజీఎం రఫీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి 2026 ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు విడుదల చేసిన ఫలితాల్లో నెల్లూరు ఓవెల్ స్కూల్స్, అలాగే కావల్లో ఉన్న ఓవెల్ స్కూల్స్, ఓవెల్ 14, ఓవెల్ ఐసీఓ క్యాంపస్, ఓవెల్ వీసీఓ క్యాంపస్, ఓవెల్ మోడర్న్ స్కూల్, అలాగే ఓవెల్ ఇండియా బాయ్స్ రెసిడెన్షియల్ హాస్టల్, ఓవెల్ మినర్వా స్కూల్, అలాగే ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్, ఈ అన్ని స్కూల్స్ ద్వారా మాకు ఈ సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ నుంచి 468 మంది పిల్లలు, సిబిఎస్ఈ ద్వారా 56 మంది పిల్లలు రాయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఫలితాలు, ఈరోజు వచ్చిన ఫలితాల్లో మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు అవ్వటం అనేది 99.9%తో పిల్లలందరూ కూడా, ఒకే ఒక స్టూడెంటు దురదృష్టవశాత్తు మంచి మార్కులు తెచ్చుకోలేకపోయాడు. మిగతా వాళ్ళందరూ సక్సెస్ అయినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా, సక్సెస్ మీట్ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తల్లిదండ్రులకి, పిల్లలకి, కష్టపడిన మా టీచర్లందరికీ, ప్రిన్సిపాల్స్కి పేరు పేరున నేను వారికి శుభాకాంక్షలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఫలితాల విశ్లేషణ ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం ఒక 5 స్కూల్స్లో 100% పిల్లలు పాస్ అవడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈ సంవత్సరం త్రిబుల్ ఆర్ అనే ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంది. దాంట్లో ఈ సంవత్సరం రీటీచింగ్, రివిజన్, రెడీయింగ్ అనే అంశంలో సుమారుగా 200 రోజులు రకరకాల ప్రోగ్రామ్స్ పిల్లలు ఆబ్జెక్టివ్స్తో ఉన్నప్పటికీ మధ్యలో వాళ్ళకి ఎస్ఎస్సి తర్ఫీదు, టెక్స్ట్ బుక్ ద్వారా అనాలిసిస్, ఇట్లా వాళ్ళని ట్రైన్ చేసుకుంటా, చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా వాళ్ళకి అలవాటు చేసుకుంటా రాసే విధానం, మాట్లాడే విధానం, ఆలోచించే విధానం, కొత్తగా వచ్చిన ప్రశ్నలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తరఫున ఎక్కడైనా టెక్స్ట్ బుక్ మధ్యలోంచి ప్రశ్నలు రావచ్చు, లేని అంశాలు రావచ్చు, రిలవెంట్గా రావచ్చు, సమాజంలో జరిగే కరెంట్ ఇష్యూస్ మీద రావచ్చు. వీటన్నిటి మీద ముందుగానే మా టీచర్స్ ఒక టీచింగ్ నోట్స్ తయారు చేసుకొని దాన్ని ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేసి, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు పర్యవేక్షణ, డీజీఎం గారి పర్యవేక్షణ, మిగతా ప్రిన్సిపాల్స్ అందరూ కూడా మా దగ్గర ఫుల్ టైం అకాడమిషియన్స్, వీళ్ళ పర్యవేక్షణ ద్వారా ఒక 70% 500 అబోవ్ రావాలని మేము టార్గెట్గా పనిచేస్తే ఈ 70.5% అంటే మొత్తం 468 మందిలో మాకు ఈ సంవత్సరం 330 మంది 510, 500 మీద ఎక్కువ రావటం అనేది మాకు చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా 590 దాటి 18 స్టూడెంట్స్, అందులో ఎక్కువగా 596 ఓవెల్ 14 నుంచి ఒక స్టూడెంటు, అలాగే ఐసీఓ, ఓవెల్ ఐసీఓ నుంచి పిఎస్ఆర్ గీతిక అనే విద్యార్థిని, అలాగే ఓవెల్ 14 నుంచి అంశితా శ్రీనయన అనే విద్యార్థిని, ఇద్దరు కూడా 596 మార్క్స్తో పోటీ పడటం అనేది చాలా సంతోషకరం. అలాగే 590 క్లబ్లో 18 మెంబర్సు, 580లో 80 మెంబర్సు, 550లో 216 మెంబర్సు, 450లో 405 మెంబర్సు, 400లో 445 మెంబర్సు, కొద్దిమంది ఒక 23 మంది మాత్రం బిలో 400లో, వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం అనేది మాకు చాలా గర్వకారణం, సంతోషకరం. ఈ విజయానికి ప్రతి చోట మంచి పిల్లల్ని మాకు చేర్చి తోడ్పాటిచ్చి మేము పెట్టిన ప్రతి అంశం కానీ, యాక్టివిటీ కానీ, అది స్కూల్లో కానీ, స్కూల్ బయట కానీ జరిగిన రకరకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే కానీ, కరికులం బేస్డ్ యాక్టివిటీస్ అయితే కానీ, అలాగే గ్లోబలైజ్డ్ యాక్టివిటీస్ అయితే కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ప్రొఫైల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, కాన్సెప్ట్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, నాలెడ్జ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, ప్రతి యాక్టివిటీలో మాకు సహకరించిన తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అంశంలో ప్రతి చోట అసలు మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ఆలోచించకుండా ప్రతి పిల్లోడి కోసం ఆహర్నిశలు శ్రమించిన
మా టీచర్లు కానీ మా ప్రిన్సిపాల్స్ కానీ మిగతా R&D సెంట్రల్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, జనరల్ మేనేజర్ అయితే కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ, డీజీఎం కానీ, ఫైనాన్స్ డైరెక్టర్ కానీ, CEO కానీ, పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్నపిల్లల యొక్క విజయం కోసం తపనబడి 13 సంవత్సరాల వాళ్ళ ప్రయత్నాన్ని ఈ సఫలీకృతం అయ్యేదానికి ఈరోజు వాళ్ళు మంచి మార్కులతో రావటం, కొద్దిమంది పిల్లలు ఎక్కడన్నా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరినప్పుడు వాళ్ళకి మరొక అవకాశంగా వాళ్ళు డెవలప్మెంట్ రాసుకునే దానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడన్నా చిన్న అంశాల్లో మనకు తెలియని హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి పిల్లలు ఎక్కడ ఆధారపడకుండా మళ్ళీ మంచి ప్రయత్నం ఇంటర్మీడియట్ ద్వారా చేసి పాన్ ఇండియాలో కూడా వీళ్ళు మంచి పిల్లలుగా, ఇప్పుడు ఆల్రెడీ మంచి పిల్లలుగా ప్రూవ్ చేసుకున్నారు, గొప్ప పిల్లలుగా వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి మంచి అవకాశం మా ద్వారా ఓవెల్ జూనియర్ కాలేజెస్ ద్వారా తీసుకొని మాకు ఆ సందర్భంలో కూడా వీళ్ళు గర్వకారణం అవ్వాలని చెప్పి నేను పేరున తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులు, మా అధ్యాపక బృందం, అలాగే సెంట్రల్ ఆఫీస్ R&D బృందం, అందరూ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా పేరున నమస్కారం. స్టూడెంట్స్ అంటే చదువుతారు, రెగ్యులర్గా వాళ్ళ అకాడమిక్లోనే ఉంటారు. ప్రిన్సిపల్ యొక్క పెయిన్ నేను ఎవ్రీ వీక్ సాటర్డే మీటింగ్లో చూస్తుంటాను కాబట్టి ఒక్క నిమిషం వాళ్ళ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫైనల్గా చూసేది అందరి రిజల్ట్, ఆ రిజల్ట్కి బ్యాక్డ్రాప్ ఎంత వర్క్ జరిగింది అనేది మా ఎవ్రీ వీక్ సాటర్డే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తెలుస్తుందండి. మార్కుల అనాలిసిస్ కానీ, పిల్లల యొక్క డిసిప్లిన్ కానీ అన్నీ ప్రతి వీక్ మాట్లాడుతూ ఉంటాము. ప్రతి వీక్లో కూడా ప్రిన్సిపల్స్ చెప్పే విషయాలు మా CMD సార్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకొని కొత్త పద్ధతిలో ఎలా పిల్లలు డెవలప్ అవ్వాలి. ఎస్పెషల్లీ అంటే సార్ టెక్స్ట్ బుక్ని పెంచకుండా, టెక్స్ట్ బుక్ కాకుండా వేరే మెటీరియల్ చదవడానికి అసలు ఒప్పుకునేవాడు కాదు. టెక్స్ట్ బుక్ ఎలా చదివించాలి, టెక్స్ట్ బుక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఎలా రాయాలి అనేసి ప్రిన్సిపల్స్కి గైడ్ చేయడం, ప్రిన్సిపల్స్ వెళ్ళి టీచర్స్తో మాట్లాడటం, టీచర్స్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది డెఫినెట్గా ఇప్పుడు 1 or 2 మార్క్స్లో మనం మిగతా స్కూళ్ళలో తక్కువ ఉండొచ్చు, కానీ అది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకి డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ మా టీచర్స్ ట్రైన్ చేశారని నేను అనుకుంటున్నాను. అది రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఇంటర్మీడియట్లో కానీ ఇంకా అదర్ కోర్సెస్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా కాలేజ్ నుంచి వెళ్ళిన పిల్లలు, స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు అందరూ మంచి పెద్ద జాబ్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసినప్పుడు చెప్పే మాట ఏంటంటే, సార్ మన స్కూల్లో నేర్పించిన కాన్సెప్ట్ మాకు చాలా ఉపయోగపడుతుంది, మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, ధైర్యంగా ఫేస్ చేస్తున్నాం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కూడా అవన్నీ మేము స్కూల్లోనే నేర్చుకున్నాం. కాబట్టి మా ఫస్ట్ ప్రయారిటీ స్కూల్కే ఇస్తాం సార్. మా కాలేజీలో చెప్పినా కూడా ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే మా స్కూల్ అని చెప్తున్నాం. అది మాకు నిజంగా గర్వకారణంగా ఉంది. దానికి సహకరించిన పేరెంట్స్కి, అలాగే టీచర్స్ కూడా చాలా కష్టపడతారండి. మీరు అనుకోవచ్చు వాళ్ళు 9 to 5 జాబ్ అని కాదండి, వాళ్ళు ఇంటికి కూడా పిల్లలు ఎంత ఆలోచిస్తారో మాకు తెలుసు, మీకంటే ఎక్కువ కూడా. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే చిల్డ్రన్ కూడా, వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు. వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. దయచేసి మీరందరూ కూడా అదేవిధంగా స్కూల్ ఎలా ఇది చేశారో కాలేజీ కూడా మీ పిల్లల్ని మాకు ఇచ్చి మంచి ర్యాంకుల ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఇస్తామనేసి మేము ధైర్యంగా చెప్తున్నాము. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకి 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.